గుండెలో నా ఉండే మంటే పాటవుతుంటే. హాయ్ హలో గాయస్, నేను మీ గంగాధర్. ఫైనల్గా ఈరోజు ఫస్ట్ డే షూటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కాకపోతే టైం 2:16 అయింది. ఇదే మొత్తం మా షూటింగ్ ఏరియా. ఫైనల్గా మూవీలోకి రావాలన్న నాకు నెరవేరిందనమాట. గుండెలో నా ఉండే మంటే పాటవుతుంటే. గుండెలో నా ఉండే మంటే పాటవుతుంటే. చీకటే ఎదురై ఒక చిటికెలోన కథ మార్చి నా వైపే చూస్తూనే నవ్వేసింది ఆ నల్లటి దారంతా ఒక ఇదే మా మూవీ సెట్లో మెయిన్ హైలైట్. ఇక్కడ మేకప్ అవుతారనమాట. ఈ మన హీరో కానీ హీరోయిన్ కానీ, తర్వాత మన ఐటమ్ హీరోయిన్ సుహాస్న జీ కానీ, తర్వాత నెక్స్ట్ అక్కడికి వచ్చే డాన్సర్స్ వీళ్ళంతా ఇవన్నీ ఇక్కడ మేకప్ అయ్యమాట. శివన్న తమ్ముడు ఇక్కడ ఉండు, వీళ్ళని చూడు, ఏమైనా అవసరం అయితే వీళ్ళకి ఇవని అన్నీ చెప్పడం, నేను అక్కడే ఉండడం, సెల్ఫీ తీసుకుంటే అన్నీ అనడం, ముందు వర్క్ మీద పెట్టు తర్వాత తీసుకుందా కానీ లేదు తమ్ముడు అని చెప్పి చిలుపుగా అనడం. తర్వాత మళ్ళీ ఈ శివాన్న గురించి చెప్పాలంటే సలార్ సినిమాలోని ఒక డైలాగ్ ఉంది, ఈ అన్నే వాడు మనిషేనా అంటే మనిషికి కాదంట మృగం అని చెప్పిన డైలాగు ఈ అన్నయే. ఇలాగే ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. తర్వాత ఇది మన డిన్నర్. ఎక్కువ తినకూడదు, తింటే లావ్ అయిపోతాం కదా, అందుకని చాలా తక్కువ. తర్వాత ఇదే మా కెమెరా. మొత్తం అక్కడ మొత్తం షూటింగ్ జరిగే ఏరియా మొత్తం అనమాట. మొత్తం ఇది నైట్ షూటింగ్ జరుగుతుంది. ఐటమ్ సాంగ్ నైట్ ఉంటేనే కదా ఆ కిక్కే వేరేలా ఉంటుంది. తర్వాత ఇవి ఈవినింగ్ మొత్తం సెట్స్ వేసేటప్పుడు కేకే అని కానీ, తర్వాత ఇంకా మన కిరణ్ అని కానీ, అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. తమ్ముడు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో ఇవన్నీ అని చెప్పి అన్నీ చెప్పడం. తర్వాత నేను మొత్తం సరౌండింగ్ తీసుకుంటుంటే సర్లే తీసుకోలే, ఎలాగా కుర్రోడివి వీడియో తీసుకోవడంలో తప్పే ఉందని అన్న ఎటకారం చేయడం, అలా సాగిపోయింది మొత్తానికి. తర్వాత హీరోయిన్ గారిని కలవడం, హీరోయిన్తో ఒక ఫోటో తీసుకోవడం, నెక్స్ట్ వెంటనే హీరోతో కలవడం. ఏం తమ్ముడు బాగున్నావా అని చెప్పి హీరో గారే పలకరించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నెక్స్ట్ మేడం డైరెక్టర్ గారు చాలా ఫుల్ బిజీ అనమాట. లైఫ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటారా ఆ వింత? ఒక మూవీలో ఒక రోల్ దొరకడం. నేను సాధారణంగా మూవీలో చిన్న రోల్ దొరికితే చాలని వెళ్ళాను, కానీ ఆ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ అయితే, ఐటమ్ సాంగ్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం ఉంటే వినడానికి ఎలా ఉంది. నాలాంటి వాడికి మూవీలో ఒక అవకాశం దొరికితే చాలు అనుకున్నానండి. ఒక సాంగ్ మొత్తం ఉంటున్నానంటే ఇది చాలా వింతనే చెప్పాలి. హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాలాంటి మారుమూల చిన్న ప్రాంతంలో యూట్యూబ్ స్టార్ట్ చేయడమే గగనం అనుకుంటే, అలాంటిది ఏకంగా ఒక మూవీలో ఒక రోల్ రావడం, ఆ రోల్కి ఫుల్ ఇంపార్టెన్స్ ఉండడం, సాంగ్లో మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండడం, అందులోని యూత్ని బాగా పిచ్చెక్కించేసే ఈ ఐటమ్ సాంగ్లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఈ సాంగ్ నాకు వచ్చినప్పుడు నేనే నమ్మలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టమైపోయింది. చాలా క్రౌడ్ కానీ, చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, అయినా సరే మనకున్న కొంచెం టాలెంట్తో కొంచెం మనం అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళకి నచ్చి ఆ సాంగ్లో తీసుకోవడం, మొత్తానికి మనం ఆ పార్ట్లో ఆ షూటింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తర్వాత అని చెప్పారు ఇంకా రోళ్ళు ఉన్నాయి, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద మూవీసే ఉన్నాయి, నెక్స్ట్ మనం డెఫినెట్గా కలిసి వర్క్ చేద్దాం అన్నారు. థ్యాంక్స్ అనియా, ఈ మూవీలో చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బై ద వే ఇందులో సాంగ్ ఉంది బ్రదర్, పిచ్చెక్కిచ్చేసింది. అంటే ఎక్కడ బయట రివీల్ చేయొద్దన్నారు, కానీ ఆ సాంగ్ ఈ జిగేల్ రాణి కంట ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇదే టాప్ అవుతుంది. వెంట మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ లైన్ పాడతాను చూడండి. గుండెలో నా ఉన్నామంటే వేడి రేపుతుంటే, కళ్ళలో నా ఉన్న నీరే వేడిసగా అవుతుంటే.
నేను పాడుతుంటే ఎలా ఉంది, కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ చెతక్కొట్టేసి భయ్య, చెతక్కొట్టేసే అంతే, నో డౌట్. నెక్స్ట్ ఆ మూవీలో చేస్తున్నప్పుడు మేడం డైరెక్టర్ గారు కానీ ఏదైనా సీన్లో చిన్న మిస్టేక్ చేసినా సరే ఎగైన్ టేక్ తీసుకొని ఇచ్చేయమండం, తర్వాత అక్కడ నన్ను తీసుకెళ్ళిన మా లక్కీ అని అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నీ. కానీ తమ్ముడు ఏం కాదు, నువ్వు కొత్తగాడివి, కొత్త అని ఫీల్ అవ్వకు, నీ చుట్టూ ఉన్న జనాలు ఎవరూ లేరని ఫీల్ అవ్వు, ఈ సాంగ్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలి, ఇది ఐటమ్ సాంగ్ అంటే ఫుల్ ఎనర్జీ ఉండాలి, నువ్వు మ్యాక్సిమం హీరోయిన్ ఎనర్జీని మ్యాచ్ చేయాలని చెప్పి అన్నీ ఎంకరేజ్ చేయడం, అలాగా షూటింగ్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరిగింది. తర్వాత నాకు అనిపించింది యూట్యూబ్ వీడియోలు చేయడం ఏముంది, జస్ట్ చిన్నది, ఇలాగా తక్కువ మనలో చుట్టుపక్కల 10-20 మంది ఉంటారు, కానీ ఒకవేళ 500-1000 మంది మన చుట్టూ ఉంటే ఎలా ఉంది వినడానికి. ఆ 500-1000 మంది మధ్యలో ఉండి మనం చేస్తున్నప్పుడు నిజంగా నేను ఒక పక్క భయంతో మరొక పక్క ఆనందంతో వాళ్ళ ఎంకరేజ్మెంట్లో అరుపులు గోల్లో మధ్యన ఫైనల్గా మూవీలో ఒక చోటు దక్కించుకోవడం జరిగింది. అది ఫుల్ ఫేమస్ అయిపోద్ది, నాకు అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను చేసింది ఒక్క సాంగే అవ్వచ్చు, కానీ నా క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా హైలైట్ అయిపోతుంది. ఎందుకంటే ఐటమ్ సాంగే అద్భుతంగా ఉంది, అది మీనింగ్లెస్గా లేదు, మీనింగ్ బాగుంది. తర్వాత స్టోరీ మాత్రం ఫుల్ ఒక మంచి హీరో ఒక అమ్మాయిని లవ్ చేసి ఊరికి మంచి ఏం చేస్తారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నారు. డెఫినెట్గా మూవీ అయితే మాత్రం సక్సెస్ అవుతుంది. ఒక ప్రతి ఒక్కరు అంతే, టేక్ రాకపోతే ఒప్పుకోరు, కానీ ఎక్కడా కూడా నిరాశపడలేదు. చెప్తే నంబరు ఒక్క షాట్ తీయడానికి 2 గంటలు పట్టింది, అలాంటిది ఇంచుమించు మేము 6 గంటలు తీసాం. ఒక 3-4-5 షార్ట్స్, ఇంకా మూవీ సాంగ్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత అన్నీ అన్నారు, నెక్స్ట్ హీరో గారు కూడా చెప్పారు, నెక్స్ట్ వేరే మూవీలో ఉంది మంది, టచ్లో ఉండు, డెఫినెట్గా మనం కలిసి చేద్దాం అన్నారు. థ్యాంక్స్ అండి హీరో గారు అండ్ మా హీరోయిన్ గారు కానీ, ఆ కోఆపరేషన్ కానీ, అండ్ ఐటమ్ సాంగ్ వేసే సుహాస్నా జీ కానీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫైనల్గా నేను చెప్పాల్సిందల్లా ఒకటే, ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు, నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, తర్వాత వాళ్ళలో చాలామంది యాక్టివ్గా ఉండి మూవీలో ట్రై చేయండి యూట్యూబ్తో పాటు మేము మిమ్మల్ని మూవీలో చూడాలనుకోవడం, తర్వాత వాళ్ళ కోరిక మేరకే అనుకోకుండా దేవుడు కర్ణించి మనం వెళ్ళడం, ఇలా అన్నీ హఠాత్తుగా జరిగిపోయాయి. నెక్స్ట్ ఇంకా చాలా మూవీలో రోళ్ళు ఉండొచ్చు, కాకపోతే నేను ఇలా ఇప్పుడే చెప్తే ఓవర్ అయిపోద్ది. ఈ క్యారెక్టర్ కూడా గురించి నాకు కొంచెం నేను అసలు ఒక 2 రిక్వెస్ట్ చేశాను అన్న, ఒక 2 వీడియోలు ఏమన్నా కొంచెం అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆడియన్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా, అంటే తమ్ముడు మూవీలో చూసినప్పుడు ఇంకా వాళ్ళు పూనకాలే నీకు, నీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అందరూ మెసేజ్ చూడు వర్షం కురుస్తున్నట్టు ఉంటుంది అని చెప్పడం, తర్వాత ఇంకా అలా అన్నీ అయిపోయి ఫైనల్గా ఈ మూవీలో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేము ఈ ఆనందాన్ని. అయితే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చెయ్యని వాళ్ళకి కూడా థ్యాంక్స్, చేసిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేయడం వల్ల నేను మూవీలోకి వెళ్ళాను. చేయకుండా నన్ను కొంచెం యూట్యూబ్ ఫేమస్ అయిపోతావా అన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, మీ కోపం కూడా నాకు ప్రేమగా మారింది. థ్యాంక్స్ మీ వల్లే, ఎందుకంటే ఎంకరేజ్ చేసేవాడు ఎంతమంది ఉన్నా మన గురించి మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాడు కూడా పక్కన ఒకడు ఉండాలి, అప్పుడే మన విలువ కానీ మన టాలెంట్ కానీ మనకు తెలుస్తుంది. అలాగే మీరు ఇలాగా ప్రతిసారి తిట్టడం కావచ్చు, పొగడడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్లే కదా ఈరోజు నేను ఇలా ఈ మూవీలో ఛాన్స్ రావడం. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఈ వీడియో మాత్రం మామూలుగా ఉండదు, చెప్తున్నాను బాస్, ఈ ఫేస్ గుర్తుపెట్టుకోండి, సాంగ్ తర్వాత ఎక్కడో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ వీడియోని 10 మందికి కొంచెం షేర్ చేయండి, తర్వాత కొంచెం వీడియో వైరల్ అవుతుంది, ఆ సాంగ్ కంటే ముందే నేను ఫేమస్ అవుతాను. కానీ ఒకటి, నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళు యూట్యూబ్ నుండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, తర్వాత నా వాట్సాప్ నుండి నన్ను చూసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి, ఫైనల్గా ఇన్స్టా నుండి కూడా చాలామంది యూట్యూబ్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల ఈరోజు మూవీలోకి వెళ్ళగలుగుతున్నాను. ముందు ప్రతి ఒక్కరికి ఈ హ్యాపీనెస్ ఇచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. నా వంతు కామెడీగా కానీ సీరియస్గా ఉన్న మీకు ఎంటర్టైన్ చేయడానికే నేను ఆల్వేజ్ ట్రై చేస్తాను. థ్యాంక్స్ గాయస్.